ఆ కార్యక్రమానికి నన్ను కూడా పిలిస్తే వీసీకే తరఫున నేను కూడా వెళ్ళడం జరిగింది. సిపిఐ, సిపిఎం, ముఖ్యంగా సిపిఎం చాలా యాక్టివ్గా పాల్గొన్నది. న్యూ డెమోక్రసీ, లిబరేషను, కాంగ్రెస్ పార్టీ, ఒక బీజేపీ తప్ప దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు అయోధ్యపురంలో జరిగిన సభకి వచ్చాయి. తర్వాత భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వచించుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలా మందిని సంప్రదింపులు జరపటం, అధికార పార్టీల నాయకులకి, ఎమ్మెల్యేలకి మెమరాండమ్స్ ఇవ్వటం, పార్లమెంటు సభ్యులకి కూడా మెమరాండమ్స్ ఇవ్వటం అనేది జేఏసీ ఆధ్వర్యంలో, రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో చేయటం జరిగింది. ఆ తర్వాత ఒక ర్యాలీని, చాలా పెద్ద ర్యాలీని మడికొండ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు సుమారు ఒక 500-600 మంది యువకులతో, మహిళలతో, ఉద్యమకారులతో, భూమి కోల్పోయిన అయోధ్యపుర వాసులతోటి చాలా పెద్ద యాత్ర, పాదయాత్ర చేయటం అనేది జరిగింది. యాత్ర అనంతరము సుమారు ఒక 3 గంటల పాటు సభ కూడా జరిగింది. ఆ తర్వాత చుక్కన్న నాయకత్వంలో, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సిపిఎం పార్టీ చొరవతో కాజీపేట జంక్షన్లో, ఆ చౌరస్తాలో ఒకరోజు సామూహిక నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి, ప్రజా సంఘాలు వచ్చాయి, వీసీకే కూడా రావటం జరిగింది. వరుసగా నిరంతరము కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇష్యూని, రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ని, భూమి కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేయాలనే డిమాండ్ని గుర్తుండే విధంగా నిరంతర కార్యక్రమాలు కాజీపేట కేంద్రంగా కొనసాగుతూ ఉన్నాయి. అందులో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. వారిలో ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు సంతోష్ కూడా, నా సోదరుడు సంతోష్ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాడు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీసీకేగా నేను ఒక ప్రామిస్ చేయటం జరిగింది. మాకు పార్లమెంటులో 2 ఎంపీలు ఉన్నారు. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తలైవర్ తిరుమావలోన్ గారు మీ సమస్యని పార్లమెంటులో ప్రస్తావిస్తారు. అదేవిధంగా మన సమస్యని రైల్వే మినిస్టర్కి, ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ఆయన చొరవ తీసుకుంటారు అని చెప్పి నేను హామీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు చేస్తున్న పోరాటాన్ని నేను తలైవర్ తిరుమావలోన్ గారి దృష్టికి తీసుకుపోయాను. ఆయన ఒక రిప్రజెంటేషన్ పంపించండి, నేను మన రైల్వే మినిస్టర్కి లెటర్ రాస్తాను, అదేవిధంగా మీరు ఎంతమంది వస్తే అంతమంది నేను రైల్వే మినిస్టర్ దగ్గరికి డెలిగేషన్ తీసుకెళ్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని రాఘవేంద్ర రావు అన్నకి, అదేవిధంగా కోండ్ర నరసింహ అన్నకి నేను తెలియజేయటం జరిగింది. వచ్చే బహుశా చలికాల సమావేశాల్లో మనకి మంచి సమయం అందుబాటులో ఉంటుంది. మీరు ఎంతమంది వస్తే అంతమందిని మనం అక్కడికి వెళ్దాము. మన లీడర్ తిరుమావలోన్ గారు మన కోసం పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయన పుట్టినరోజు ఇవాళ, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. రైల్వే జేఏసీని నడిపించడానికి, బీయింగే రైల్వే ఎంప్లాయీ, కోండ్ర నరసింహారావు అన్న ఆల్రెడీ రిటైర్ అయ్యింది. ఆయన ఉద్యోగంలో ఉన్న కాలం నుంచి కూడా అంతే ఫెరోషియస్గా పనిచేస్తూ ఉన్నాడు. విప్లవోద్యమంలో పనిచేశాడు, ప్రజా సంఘాల ఉద్యమంలో పనిచేశాడు. అదేవిధంగా బొమ్మల కట్టయ్య సారు ఆధ్వర్యంలో కూడా చాలా అద్భుతంగా పనిచేసినటువంటి నాయకుడు, రాజ్యానికి భయపడినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడితో కలిసి కాజీపేటలో ఉన్న రైల్వే కార్మికుల సమస్యల్ని పరిష్కరించడానికి రైల్వే ఉద్యోగుల నాయకుడిగా రాఘవేందర్ రావు అన్న చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా రైల్వే కార్మికులకి, ప్రజా సంఘాలకి, ప్రజా ఉద్యమాలకి మధ్యన ఒక వారధిగా ఆయన పనిచేస్తున్నారు. నేను మత్స్యదేవేందరు, మా సోదరులందరం కలిసి వరంగల్లో బహుజన ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు రైల్వే జేఏసీ తరఫున చాలా యాక్టివ్గా ఆ కార్యక్రమానికి సహకరించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళు పాల్గొన్నారు.
అంటే నిరంతరము ప్రజా ఉద్యమాలతోటి కార్మికులని మమేకం చేయటం అనే ఒక చైతన్యంతో రాఘవేంద్రరావు అన్న పనిచేస్తున్నాడు. కాబట్టి రాఘవేంద్రరావు అన్న అభిప్రాయాల్ని కూడా మనం విందాం, మన అభిప్రాయాలు చెప్పడానికి ముందు.